పేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూర్ గ్రామంలో అంబేద్కర్ విజన సంఘం అధ్యక్షుడు పులి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన సిజై గవాయిపై అడ్వకేట్ చెప్పు విసరడంపై దళిత నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ జీడికంటి సుదర్శన్, మాచర్ల ఆశీష్ మాట్లాడుతూ సిజేఐ తన ధర్మాసనంలో కూర్చుని ఉండగా ఒక అడ్వకేట్ చెప్పు తీసి విసిరేశాడని, ఇది అత్యంత అమానుషమని అన్నారు. ఎన్డీఏ పాలనలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చెప్పు విసరడం నేటి పరిస్థితులకు తార్కాణమన్నారు. ప్రధాన న్యాయమూర్తి పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో దళితుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పాలన అతి భయంకరంగా ఉందన్నారు. దళితులు కన్నీరు పెడుతున్నారని పేర్కొన్నారు. ఎప్పుడూ రోడ్లపైకి రాని దళితులు నేడు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. ఏపీకి చెందిన ఒక డీజీపీ స్థాయి పోలీస్ ఆఫీసర్ హర్యానాలో తన రివాల్వర్తో కాల్చుకొని చనిపోయారని, ఆయన 9 పేజీల నోట్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం గురించి రాశారని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో దళిత ఆఫీసర్లు, దళిత ఉద్యోగస్తుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఐపీఎస్ అధికారి పురాణ్ను కుల వివక్ష దాడిని ఖండిస్తూ మృతి చెందిన ఐపీఎస్ అధికారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఐపీఎస్ పురాణ్ పై జరిగిన కుల వివక్షతను ఖండించాలి ఖండించాలి. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. చేతి పైకి పట్టుకోండి. గత కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన మన దళిత సామాజిక వర్గానికి చెందిన సిజేఐ బిఆర్ గవాయి గారి పైన జరిగిన దాడిని ఖండిస్తూ మరియు ఐపీఎస్ పురాణ్ గారు హర్యానాలో ఐజీగా చాలామంది అవుతున్న గత 20 సంవత్సరాల నుండి ఆయన ఈ కుల వివక్షతను ఎన్నో మార్లు ఎదుర్కొంటూ నిన్నటి రోజున ఆయనే తన సర్వీస్ రివాల్వర్తోని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని ఒక దళిత యువకుణ్ణి తీవ్రంగా కొట్టి హరిఓం అనే యువకుణ్ణి చంపడం జరిగింది. ఇలాంటి ఒక కుల వివక్షత సమాజంలో మనం బతుకుతున్నాము. నిజంగా ఇప్పుడున్న మన సమాజంలో 78 ఏళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి, అయినా కూడా ఈ కుల వివక్షత అనేది ఇంకా పోవడం లేదు. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన రాజ్యాంగంపై ఈ దాడి చేస్తున్నారని చెప్పేసి మేము ముక్త కంఠంగా ఈరోజు లద్నూర్ గ్రామంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మన ఐపీఎస్ పురాణ్ గారికి నివాళులు అర్పిస్తూ మరియు ఈ చైతన్యం అనేది మన లద్నూర్ గ్రామం నుండే మొదలు కావాలని చెప్పేసి వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు మేము ఇక్కడ నిరసన తెలపడం జరుగుతుంది. ఇది విషయమై మన పెద్దలైన వారు మాజీ సర్పంచ్ మన సుదర్శన్ గారు వారు 2 మాటలు తెలియపరచాలని కోరుచున్నాము. अमर है आईपीएस पुराण, अमर है आईपीएस पुराण, अमर है।
బిఆర్ గవాయిపై దాడి చేసిన వారిని శిక్షించాలి. బిఆర్ గవాయిపై చేసిన దాడిని శిక్షించాలి. బిఆర్ గవాయి గారిపై చేసిన దాడిని రాజ్యాంగం రాజ్యాంగం జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్. దాడి భారత రాజ్యాంగంపై దాడి సిజేఐపై జరిగిన దాడి సిజేఐపై జరిగిన దాడి రాజ్యాంగంపై దాడి. ఖబర్దార్ మతోన్మాదుల్లారా ఖబర్దార్ 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 మతోన్మాదుల్లారా ఖబర్దార్ ఖబర్దార్. గట్టిగా రండి ఐపీఎస్ అంటే ఏమనాలి అని మొదలు అనుకోని అనాలి ఆ ముచ్చట. అదే ఐపీఎస్ పురాణ్ పై జరిగిన దాడి కులవివక్ష దాడిని తీవ్రంగా ఖండించాలి. ఐపీఎస్ పురాణ్ పై జరిగిన దాడిని ఐపీఎస్ పురాణ్ పై జరిగిన కుల వివక్షతను ఐపీఎస్ పురాణ్ పై జరిగిన కుల వివక్షతను జై భీమ్ జై భీమ్ జై భీమ్. దళితులకు చాలా బాధాకరమైన విషయము. అదేదనగా సిజేఐ బిఆర్ గవాయిపై జరిగినటువంటి దాడి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఒక దళితుడు అయినందున ఇంత ఘోరం జరిగింది. ఆయన పైన చెప్పు విసరము బూటు విసరము చాలా అవమానకరము. అసలు చూసినట్టయితే భారత రాజ్యాంగాన్నే ఈరోజు మరి దాన్ని అవమానపరుస్తుండు. ఒక దళితుడు రాసిండు అని దాని మీద కూడా కొంత ఉంటుంది. కనుక ఇప్పటికైనా దళితులైన వారు మేలుకొని మనపై జరుగుతున్నటువంటి అగత్యాలను అత్యాచారాలను మనం ఎదుర్కొనాలంటే ఐక్యంగా ఎస్సీ బీసీ మైనార్టీలు ఐక్యంగా ఉండి ఇటువంటి దాడిని మనం ఎదుర్కోవాలి. ఇది మన ఒక్కరికే కాదు అనుకుంటారు కాకుండా రాజ్యాంగం రాశాడు అంబేద్కర్, ఒక దళిత కులంలో పుట్టాడు, మనకేందని దయచేసి అది ఎవరు అనుకోకండి. ఇది భారత సమాజానికే ఇది చాలా అవమానకరము. మరి బయట ఉన్నటువంటి దేశాలు చూసినట్టయితే అంతా సమానంగా ఉంటుంది. మన భారతదేశంలో మాత్రమే ఇవి కొన్ని కుల వివక్షలు జరుగుతున్నాయి. ఈ కుల వివక్షల్లో మనము పడిపోతామా మరి ఉంటామా అనేది మరి జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు మేలుకొని ప్రతి ఒక్కరి సహాయంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క జరిగినటువంటి మళ్ళీ నిన్ననే జరిగినటువంటి మరి ఎస్ఐ గారు అవమానాలు ఐపీఎస్ గారు మరి తన రివర్వాల్తో మరి సర్వీస్ రివర్వాల్తో మరి షూట్ చేసుకోవడం జరిగింది. ఇది ఎంత అవమానకరం అంటే మన దేశానికి చాలా అవమానకరము. కనుక ప్రతి ఒక్కరు ఇటువంటి విషయాల్లో పోరాడాలని కోరుకుంటూ మరి ఎస్ఐ గారికి మా యొక్క ఘన నివాళులు అర్పిస్తున్నాను. జై హింద్ జై భీమ్. రాజ్యాంగం రాజ్యాంగం జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై 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 భీమ్ సిజేఐపై జరిగిన దాడి సిజేఐపై జరిగిన దాడి భారత రాజ్యాంగంపై దాడి. ఖబర్దార్ మతోన్మాదుల్లారా ఖబర్దార్ 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 మతోన్మాదుల్లారా ఖబర్దార్ ఖబర్దార్. ఐపీఎస్ అంటే ఏమనాలి మొదలు అనుకోని అనాలి ఆ ముచ్చట. అదే ఐపీఎస్ పురాణ్ పై జరిగిన దాడి కులవివక్ష దాడిని తీవ్రంగా ఖండించాలి. ఐపీఎస్ పురాణ్ పై జరిగిన దాడిని ఐపీఎస్
ఐపీఎస్ పురాణ్పై జరిగిన కుల వివక్షతను ఐపీఎస్ పురాణ్పై జరిగిన కుల వివక్షతను జై భీమ్ జై భీమ్ జై భీమ్ గత కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన మన దళిత సామాజిక వర్గానికి చెందిన సిజేఐ బిఆర్ గవాయి గారి పైన జరిగిన దాడిని ఖండిస్తూ మరియు ఐపీఎస్ పురాణ్ గారు హర్యానాలో ఐజీగా చాలామంది అవుతున్న గత 20 సంవత్సరాల నుండి ఆయన ఈ కుల వివక్షతను ఎన్నో మార్లు ఎదుర్కొంటూ నిన్నటి రోజున ఆయన తన సర్వీస్ రివాల్వర్తోని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని ఒక దళిత యువకుణ్ణి తీవ్రంగా కొట్టి హరిఓం అనే యువకుణ్ణి చంపడం జరిగింది. ఇలాంటి ఒక కుల వివక్షత సమాజంలో మనం బతుకుతున్నాము. నిజంగా ఇప్పుడున్న మన సమాజంలో 78 ఏళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి, అయినా కూడా ఈ కుల వివక్షత అనేది ఇంకా పోవడం లేదు. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన రాజ్యాంగంపై ఈ దాడిని చేస్తున్నారని చెప్పేసి మేము ముక్త కంఠంగా ఈరోజు లద్దూర్ గ్రామంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మన ఐపీఎస్ పురాణ్ గారికి నివాళులర్పిస్తూ మరియు ఈ చైతన్యం అనేది మన లద్దూర్ గ్రామం నుండే మొదలు కావాలని చెప్పేసి వారికి నివాళులర్పిస్తూ ఈరోజు మేము ఇక్కడ నిరసన తెలపడం జరుగుతుంది. ఇది విషయమై మన పెద్దలైన వారు మాజీ సర్పంచ్ మన సుదర్శన్ గారు వారు 2 మాటలు తెలియపరచాలని కోరుచున్నాము. బిఆర్ గవాయిపై దాడి చేసిన వారిని శిక్షించాలి. బిఆర్ గవాయిపై చేసిన దాడిని శిక్షించాలి. బిఆర్ గవాయి గారిపై చేసిన దాడిని రాజ్యాంగం రాజ్యాంగం జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్. సిజేఐపై జరిగిన దాడి భారత రాజ్యాంగంపై దాడి సిజేఐపై జరిగిన దాడి సిజేఐపై జరిగిన దాడి ఖబర్దార్ మతోన్మాదుల్లారా ఖబర్దార్ మతోన్మాదుల్లారా ఐపీఎస్ అంటే ఏమనాలి అని మొదలు అనుకొని అనాలి ఆ ముచ్చట. అదే చెప్తాను కదా. ఐపీఎస్ పురాణ్పై జరిగిన దాడి కులవివక్ష దాడిని తీవ్రంగా ఖండించాలి. ఐపీఎస్ పురాణ్పై జరిగిన దాడిని ఐపీఎస్ పురాణ్పై జరిగిన కుల వివక్షతను ఐపీఎస్ పురాణ్పై జరిగిన కుల వివక్షతను జై భీమ్ జై భీమ్ జై భీమ్. చేతులు పైకి పట్టుకోరా. ఫోటో కూడా అయిపోయిందా?
अमर है आईपीएस पुराण, अमर है आईपीएस पुराण। దళితులకు చాలా బాధాకరమైన విషయము. అదేదనగా సిజేఐ బిఆర్ గవాయిపై జరిగినటువంటి దాడి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఒక దళితుడు అయినందున ఇంత ఘోరం జరిగింది. ఆయన పైన చెప్పు విసరము, బూటు విసరము చాలా అవమానకరము. అసలు చూసినట్టయితే భారత రాజ్యాంగాన్నే ఈరోజు మరి దాన్ని అవమానపరుస్తుండు. ఒక దళితుడు రాసిండు అని దాని మీద కూడా కొంత ఉంటుంది. కనుక ఇప్పటికైనా దళితులైన వారు మేలుకొని మనపై జరుగుతున్నటువంటి అగత్యాలను, అత్యాచారాలను మనం ఎదుర్కొనాలంటే ఐక్యంగా ఎస్సీ బీసీ మైనార్టీలు ఐక్యంగా ఉండి ఇటువంటి దాడిని మనం ఎదుర్కోవాలి. ఇది మన ఒక్కరికే కాదు అనుకుంటారు కాకుండా రాజ్యాంగం రాశాడు అంబేద్కర్, ఒక దళిత కులంలో పుట్టాడు, మనకేందని దయచేసి అది ఎవరు అనుకోకండి. ఇది భారత సమాజానికే ఇది చాలా అవమానకరము. మరి బయట ఉన్నటువంటి దేశాలు చూసినట్టయితే అంతా సమానంగా ఉంటుంది. మన భారతదేశంలో మాత్రమే ఇవి కొన్ని కుల వివక్షలు జరుగుతున్నాయి. ఈ కుల వివక్షల్లో మనము పడిపోతామా మరి ఉంటామా అనేది మరి జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు మేలుకొని ప్రతి ఒక్కరి సహాయంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క జరిగినటువంటి మళ్ళీ నిన్ననే జరిగినటువంటి మరి ఎస్ఐ గారు అవమానాలు, ఐపీఎస్ గారు మరి తన రివర్ వాల్తో మరి సర్వీస్ రివర్ వాల్తో మరి షూట్ చేసుకోవడం జరిగింది. ఇది ఎంత అవమానకరం అంటే మన దేశానికి చాలా అవమానకరము. కనుక ప్రతి ఒక్కరు ఇటువంటి విషయాల్లో పోరాడాలని కోరుకుంటూ మరి ఎస్ఐ గారికి మా యొక్క ఘన నివాళులు అర్పిస్తున్నాను. జై హింద్, జై భీమ్.